హౌస్ లో మొదలైన కెప్టెన్సీ రేస్. టవర్ హైటా, పర్సన్ హైటా, ఇందులో ఏది మ్యాటర్? కళ్యాణ్ వర్సెస్ తనుజ, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ ఈ రోజు జరిగిన ఫైట్ లో? మళ్ళీ సంచాలక్గా రీతు ఫెయిల్ అయిందా? అండ్ సంజన వర్సెస్ రీతు. ఇంకా ఎన్ని జరిగినా మారని దివ్య బిహేవియర్. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా అయిపోయింది, సెకండ్ హాఫ్ మొత్తం టాస్కులతో అయిపోయింది. సో ఈ రోజు ఎపిసోడ్ మీద ఒపీనియన్ మీకు మెయిన్ గా కళ్యాణ్ వర్సెస్ తనుజాలో ఎవరి పాయింట్ కరెక్ట్ అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోయాము అంటే, నిన్న చూసాము నామినేషన్స్ చేసుకున్నారు అండ్ ఫైనల్ గా అయితే అందరూ నామినేషన్స్ లోకి వెళ్ళారు ఎక్సెప్ట్ ఇమాన్యుయల్. అయితే ఈరోజు ఇంకా టాస్క్ స్టార్ట్ అవ్వాలి కదా, ఇమ్యూనిటీ వస్తుంది అండ్ కెప్టెన్సీ టాస్క్ అన్ని కలిపి స్టార్ట్ అయ్యాయి అనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో, లైక్ క్వీన్స్ అండ్ కింగ్స్ అన్నట్లు. కళ్యాణ్ ఏమో కింగ్, దివ్య అండ్ రీతు వచ్చేసి క్వీన్స్ అన్నమాట. సో వీళ్ళు 4 మెంబర్స్ ని కమాండర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ 4 మెంబర్స్ ప్రజలు ఎవరో వీళ్ళే డిసైడ్ చేసుకోవాలి. కమాండర్స్ ఏంటంటే వీళ్ళు చెప్పిన వర్క్స్ చెయ్యాలి అంతే, కానీ హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ అదంతా ప్రజలే చేయాలన్నమాట. ఇంకా పాపం వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అందరూ కష్టాలు పడ్డారు. ఇమాన్యుయల్ వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టాడు, నేను ఆ సేవ చేస్తా ఈ సేవ చేస్తా అని. బర్నీ గారి పాయింట్స్ బర్నీ గారు, తనూజ, అందరూ రిక్వెస్ట్ చేసుకున్నారు అనమాట వాళ్ళనైతే. బట్ ఫైనల్ గా వీళ్ళ డెసిషన్. సో వీళ్ళు కమాండర్స్ గా ఇద్దరు గర్ల్స్ అండ్ ఇద్దరు బాయ్స్ అన్నట్టు సెలెక్ట్ చేసుకున్నారు. నిఖిల్ అండ్ డెమోన్, ఇంకా సంజన గారు అండ్ తనూజ, వీళ్ళు 4 మెంబర్స్ కమాండర్స్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా ప్రజలు పాపం బర్నీ గారు, సుమనన్న, ఇమాన్యుయల్, గౌరవ్ అయితే ఈ రోజు ఎపిసోడ్ లో ఎక్కడా కనిపించలేదు. ఒక కామెడీ దీంట్లో కానీ ఏదో కిచెన్ లో ఒక మూలు ఉన్నాడు తప్పితే ఎపిసోడ్ లో ఎక్కువ ఏమై కనిపించలేదు అనమాట ఈ రోజు గేమ్ లో. ఇంకా మామూలుగా వీళ్ళు పాపం అదేంటి ప్రజలు కదా, వంట ఏదో చేస్తున్నారు. బర్నీ అండ్ ఇమాన్యుయల్ గారు, బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్ డిస్కషన్ చేసుకుంటున్నారు, గోంగూర కట్టలుస్తూ. లైక్ ఇమాన్యుయల్ తన ఫ్యామిలీ స్టోరీ చెప్పుకుంటుండే, బర్నీ గారు అక్కడ అన్నాడు, నీ స్టోరీ ఎంతైనా ఎమోషనల్, బాగా అనిపిస్తుంది అనేసి. యా కరెక్ట్, ఎందుకంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి వచ్చాడు అంటే గ్రేట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళకందరికి అలాట్ చేశాక ఎవరెవరు ఏ టాస్క్లు అన్నట్లు వాళ్ళకి అలాట్ చేశారు. లైక్ నిఖిల్ లేదని అన్ని బలంగా ఉంటాడు కాబట్టి మొత్తం హ్యాండిల్ చేయాలి అది ఇది అనేసి. ఫుడ్ అవంతా డ్యూటీ వచ్చేసి సంజన గారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్రజల దగ్గర నుంచి అదంతా డెమోన్ అనేసి సిస్టమేటిక్ గా జరగాలి అనేది ఏదో వాళ్ళకి ఆర్డర్ చెప్పారు, అయిపోయింది. సో పాపం సుమన్ ఈరోజు సుమన్ అన్నది హైలైట్ అండి కామెడీ. ఏదో కడుపు నొప్పి అన్నాడు అనేసి అన్నని ఎత్తి టేబుల్ మీద పడుకోబెట్టి ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్లు అన్ని చేశారు. కాసేపు అక్కడ కామెడీ అయిపోయింది. అండ్ వీళ్ళు రాజా అండ్ రాణి గారులు వచ్చేసి సుమన్ అన్నకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారనమాట. ఎవరన్నా కమాండర్స్ హెల్ప్ చేస్తారా ప్రజలకి, ఏదన్నా ఉంటే మీరు మాకు చెప్పాలి అన్నట్లు సీక్రెట్ టాస్క్ చెప్పాడు. ఓకే, ఇదంతా బానే ఉంది. ఏదో ఎవరు కామెడీ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి ట్రై వాళ్ళు చేస్తున్నారు, బాగుంది. దివ్య అఫ్ కోర్స్ ఎంటర్టైన్ చేయాలి, ఏదో ఒకటి టాస్క్ చేయాలి, వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చేపించాలి. బట్ ఇక్కడ దివ్య చేసింది ఈ రోజు పర్టికులర్ గా అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే నచ్చలేదు, అది కరెక్ట్ కాదని నాకు అనిపించిందండి. డెమోన్ కమాండర్ కాబట్టి డెమోన్ కి చెప్పి బర్నీ గారిని వచ్చి హెడ్ మసాజ్ చేపించు అని చెప్పింది. ఓకే ఫైన్, ఇప్పుడు వేరే టాస్క్లు కానీ ఎంటర్టైన్ చేయమని చెప్పొచ్చు, లేకపోతే ఇంకేదైనా పని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఆల్రెడీ ఇంత రచ్చ జరుగుతా ఉంది. నిన్న నామినేషన్ లో కూడా ఆయన మరీ తుఫాస్ రీజన్ చెప్పాడు. అంటే అది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీకు రెస్పాన్సిబిలిటీ లేదా, అందుకే నేను నామినేట్ చేస్తా అన్నాడు. అండ్ హౌస్ లో ఇంకా అదే రన్ అవుతాంది అని చెప్పాడు. ఇంత చెప్పాక కూడా మళ్ళీ దివ్య బర్నీ గారిని పిలిచి హెడ్ మసాజ్ చేయించడం, అక్కడ ఒక కాన్వర్జేషన్. సో మనం నన్ను వెనక నా బ్యాక్ అనుకొని ఉండమని చెప్పి మళ్ళీ బర్నీ గారిని హెడ్ మసాజ్ చేయమని చెప్పడం. ఇది ఇలా ఎంటర్టైన్మెంట్ కాకుండా ఇంకేదైనా స్కిట్ చేయించడమో, వాళ్ళ దగ్గర ఏదైనా వర్క్ చేయించుంటే బాగుండేది. ఇది అసలు అన్నెసరిగా జరిగింది అని మీకు ఎంత మందికి అనిపించిందో కమెంట్ చేయండి. సో నాకైతే అక్కడ పర్టికులర్ ఆ టాస్క్ అయితే నాకు నచ్చలేదండి నిజంగా. సో ఓకే, ఈ హెడ్ మసాజ్లు, ఈ కామెడీలు ఇవంతా అయిపోయాయి. ఇవంతా పక్కన పెడితే ఫస్ట్ టాస్క్ అన్నమాట కమాండర్స్ కి, విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్.
ఏంటంటే ఇప్పుడు 4 మెంబర్స్ వచ్చేసి ఉన్నారు మనకి కమాండర్స్ గా. సో వాళ్ళల్లో టాస్క్ జరుగుతుంది. ఎవరైతే లీస్ట్ టాస్క్ లో ఓడిపోతారో ఫైనల్ రౌండ్ కి వచ్చాక వాళ్ళకి అండ్ వాళ్ళు ప్రజలుగా అయ్యే ఛాన్స్ ఉంది, ప్రజల్లో ఒకరు కమాండర్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. సో టాస్క్ ఏంటి అంటే బాస్కెట్స్ తగిలించుకోవాలి. 4 మెంబర్స్ గేమ్ లో ఉంటారనమాట. గాంగ్ బెల్ మోగగానే బాల్స్ ఎదుటి వాళ్ళ బాస్కెట్స్ లో వేసుకోవాలన్నమాట. ఎండ్ ఆఫ్ ద బజర్ అప్పుడుకి ఎవరి దాంట్లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు గేమ్ లో ఉంటారు, ఎవరి దాంట్లో లీస్ట్ బాల్స్ ఉంటాయో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతారు. ఇక్కడ రీతు సంచాలక్. నాకు తెలిసి నేను ఈరోజు చూసిన ఎపిసోడ్ ప్రకారం యాజ్ ఏ సంచాలక్ గా రీతు మళ్ళీ ఫెయిల్ అయింది. సేమ్ లైక్ డెమోన్ విషయం వల్లనే ఫెయిల్ అయింది అని ఈరోజు క్లియర్ గా నాకు టాస్క్ లో అనిపించింది. మీకు ఎంతమందికి రీతు సంచాలక్ గా ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయింది అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే బజర్ స్టార్ట్ అయింది, గేమ్ టాస్క్ స్టార్ట్ అయింది. అక్కడ పుష్ చేసుకోకూడదు, ఏం చేసుకోకూడదు, ఆపకూడదు, బాల్స్ మాత్రమే ఎదుటి వాళ్ళ బాస్కెట్స్ లో వేయాలన్నమాట. ఫస్ట్ నుంచి ఎలా అయిందంటే డెమోన్ వర్సెస్ తనుజ అండ్ సంజన గారు వర్సెస్ నిఖిల్ అన్నట్లయింది. మధ్యలో అటు ఇటు వెళ్తున్నారు, బానే ఉంది. ఒక్కసారి అక్కడ బ్లూ లైన్ కి దాటకూడదు అనే రూల్. సో డెమోన్ దాటాడు. అక్కడ ఏంటి తనుజ పుష్ చేసింది అనేసి నువ్వు ఫెయిర్ గా ఛాన్స్ ఇవ్వాలనుకొని ఛాన్స్ ఇచ్చావు, ఫైన్. అలాగే నిఖిల్ క్రాస్ అయ్యాడు ఒకసారి. సంజన గారు మొత్తుకుంటూనే ఉన్నారు. సో ఫెయిర్ ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నారు. సెకండ్ టైం జరిగినప్పుడు అదే చెప్పారు. కాకపోతే మధ్యలో సంజన గారిది బాస్కెట్ ఊడిపోవడం వల్ల బాల్స్ అన్ని పడిపోయాయి. మళ్ళీ బాల్స్ వేశారు, ఆవిడ టెన్షన్ లో పడేశారు, వాట్ ఎవర్ గానీ మళ్ళీ బాల్స్ వేశారు, మళ్ళీ గేమ్ కంటిన్యూ చేశారు. అయితే ఇక్కడ జరుగుతూనే ఉంది, టాస్క్ మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నారు. అంత జరుగుతున్నా రీతు ఎక్కడ డెమోన్ ని తీసేయాల్సి వస్తుందో బికాజ్ లైన్ దాటాడు కాబట్టేసి అనేసి నిఖిల్ కి కూడా ఫెయిర్ ఛాన్స్ ఇచ్చింది అని నాకు క్లియర్ గా అనిపించిందండి. అక్కడ నిఖిల్ చెప్తూనే ఉన్నాడు డెమోన్ కూడా వెళ్ళాడు కదా, డెమోన్ కూడా 2 times వెళ్ళాడు కదా. నిఖిల్ సెకండ్ టైం స్లిప్ అయినప్పుడు నిఖిల్ ని గేమ్ నుంచి అవుట్ చేయాలనేసి సంజన గారు పాయింట్ రేస్ చేశారు, రీతు చెప్తా ఉంది. బట్ ఇంకా నిఖిల్ డెమోన్ కూడా అనేసరికి ఇంకా స్టాప్ అయిపోయి ఓకే నలుగురు ఆడండి అని చెప్పింది. ఇక్కడ తను అట్లీస్ట్ ఇద్దరు వెళ్ళిపోయినందుకు వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంది, లేదా బిగ్ బాస్ ని అడిగి రీకాల్ చేసుకునే ఛాన్స్ ఉంది. అలా ఏం లేకుండా నలుగురిని ఆడమంది, బానే ఉంది. ఓకే, ఫైనల్ గా బజర్ ఎండ్ అయ్యాక బాల్స్ వచ్చేసి డెమోన్ దాంట్లో 11 ఉన్నాయి, నిఖిల్ దాంట్లో 2, తనుజ దాంట్లో 3 అండ్ సంజన గారి దాంట్లో 7 balls ఉన్నాయి. ఫస్ట్ అక్కడ ఏం చెప్పింది, నిఖిల్ కూడా గేమ్ లో ఉన్నాడు అండ్ నిఖిల్ సేఫ్ అన్నట్లే చెప్పింది. బిగ్ బాస్ అడిగినప్పుడు తనుజ సేఫ్ అనింది. ఇక్కడ నిఖిల్ పాయింట్ రేస్ చేశాడు, బికాస్ నాది తక్కువ ఉన్న వాళ్ళు కదా అనేసి. అంటే నువ్వు బయటకు వెళ్ళావు కాబట్టి నేను కన్సిడర్ చేయట్లేదు అంటే, అలాంటప్పుడు గేమ్ నుంచే తీసేయాలి. కానీ అప్పుడు నువ్వు గేమ్ లో ఉండమని చెప్పి బాల్స్ తక్కువ ఇచ్చినప్పుడు 100% అది నిఖిల్ కే కదా ఇవ్వాలి. నిఖిల్ గేమ్ లో ఉన్నాడు అంటే నిఖిల్ వి తక్కువ బాల్స్ ఉన్నప్పుడు నిఖిల్ కదా సేఫ్ అవ్వాలి. ఇక్కడ దీనివల్ల గేమే చేంజ్ అయిపోయింది. మేబీ ఫస్ట్ నిఖిల్ వెళ్ళిపోయింటే, సెకండ్ మేబీ డెమోన్ వెళ్ళిపోయింటే, అప్పుడు ఫైనల్ గా తనుజ వర్సెస్ సంజన గారు పడి ఉండేది. వాళ్ళు కంఫర్ట్ గా గేమ్ ఆడేవాళ్ళు, వాట్ ఎవర్ గేమ్ వేరేలా ఉండేది. కానీ నువ్వు ఇక్కడ ఫస్టే తనుజ గారిని తీసేసావు, సేఫ్ చేసేసావు. ఓకే, తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా మోస్ట్లీ ఇది అయిపోయింది అనమాట. తనుజ సేఫ్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ కి డెమోన్ సేఫ్ అయ్యాడు. ఇక్కడ సంజన గారు వర్సెస్ నిఖిల్ పడింది అనమాట. అక్కడికి సంజన గారు పాయింట్ రేస్ చేస్తూనే ఉన్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఫౌల్ సంచాలకు వేస్ట్, అసలు అలా ఎలా కన్సిడర్ చేస్తారు, వాళ్ళిద్దరూ లైన్ దాటారు కదా అనేసి. నెక్స్ట్ తిను లైన్ అది ఏం లేదనేసి మళ్ళీ వీళ్ళిద్దరికి గేమ్ స్టార్ట్ అవుతుంది, సంజన గారికి అండ్ నిఖిల్ కి. ఇక్కడ ఫిజికల్ వద్దు అది ఇది అని సంజన గారు కూడా బాగానే ఎఫర్ట్ పెట్టి ఇచ్చారు. పాపం గసబోస్తున్నారు కానీ పాస్ కావాలా అంటే కూడా వద్దు అన్నారు. ఓకే, ఫైనల్ గా బజర్ మోగే టైంకి సంజన గారి దాంట్లో పాపం 28 balls ఉన్నాయి. ఆవిడ రేస్ నుంచి అవుట్, నిఖిల్ సేఫ్ అయ్యాడనమాట. సంజన గారు ఇంకా రైజ్ అయిపోయారనమాట, సంచాలక్ గా నువ్వు ఫెయిల్ ఆఫ్టర్ ఆల్ అది ఇది అనేసి. అంటే ఇంకా రీతు కూడా ఓ అని రచ్చ, ఆఫ్టర్ ఆల్ అవంతా మీరు మాట్లాడకండి అనేసి. అంటే ఫస్ట్ రౌండ్ లో తను నిజంగానే సంచాలక్ గా ఫెయిలే అయింది. బికాస్ నువ్వు ఏది కాల్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా గేమ్ ఆడండి అని చెప్పి లాస్ట్ లో నిఖిల్ వి తక్కువ ఉంటే కూడా నువ్వు తనుజాని సేవ్ చేసావు.
అదేం లాజిక్? ఓకే, వీళ్ళ రచ్చ బాగానే జరిగింది అక్కడ. ఫైనల్ గా మళ్ళీ ఏంటి అంటే, ఇప్పుడు విన్ అయిపోయారు కదా, సంజన గారు లిస్ట్ లో ఉన్నారు. సో సంజన గారు ప్రజల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో గేమ్ ఆడి ఆవిడ కమాండర్షిప్ ని కాపాడుకోవచ్చు. ఈ ఛాన్స్ కూడా ఉంది. అయితే బిల్డ్ ఇట్ అండ్ విన్ ఇట్ అనమాట. ఏవో బాక్సెస్ లాగా పెట్టారు ఒక స్క్వేర్ లో. ఆ బాక్సెస్ ని వచ్చేసి టవర్ లాగా కట్టాలి. అయితే దీనికి వచ్చేసి కళ్యాణ్ సంచాలక్. ఓకే, సంజన గారు సెలెక్ట్ చేసుకునేటప్పుడే తనుజ అంటుంది చూసి సెలెక్ట్ చేసుకోండి, ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి అనేసి. అంత చెప్పి సంజన గారు ఇంకా సుమన్ అన్నని సెలెక్ట్ చేసుకున్నాడు. మేబీ ఎందుకంటే బర్నీ గారు వచ్చినా, ఇమాన్యుయల్ వచ్చినా, గౌరవ్ వచ్చినా టాస్కుల్లో కొంచెం కష్టం అవుతుంది, సుమన్ అన్న అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అని ఆవిడ గేమ్ సేఫ్టీ గురించి ఆలోచించే సుమన్ అన్నని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ టాస్క్ చూసాక నిజంగా అసలు సుమన్ అన్నకి చాలా టఫ్ అవుతుందేమో, బికాస్ హైట్ అనేది చాలా మ్యాటర్స్. మనం ఆ బాక్సెస్ పెడుతూ రావాలి, అది బ్యాలెన్స్ ఉండాలి, కష్టం. ఆల్మోస్ట్ 5 బాక్సెస్ వరకు ఈజీగా పెట్టుకుంటా, ఐ మీన్ సుమన్ అన్నకు కష్టమే అయింది. ఎగిరి ఎట్లనో వేశాడు, పక్కన ఎంకరేజ్ చేస్తున్నారు, వేశాడు. అండ్ ఫైనల్ బాక్స్ అసలు సుమన్ అన్న పడుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అన్న సంజన గారితో పోలిస్తే హైట్ తక్కువ, బట్ స్టిల్ వేశాడు, బాగుంది. అక్కడ ఐ మీన్ చెప్పేటప్పుడు కూడా 4th బాక్స్ కూడా కొంచెం సైడ్ కుంటే అడ్జస్ట్ చేయండి అంటుంటే, వద్దు వద్దు ఎట్లున్నా పర్లేదు టవర్ నిలబడి ఉండాలి అనేసి అక్కడ వర్డ్ యూజ్ చేశారు. వీళ్ళు అదే ఇంకా అడ్జస్ట్ చేయకుండా సంజన గారిది అయితే కరెక్ట్ గా పడ్డది. బట్ సుమన్ అన్నది కొంచెం హాఫ్ గా ఉంది కానీ సేమ్ బాక్సెస్. నెక్స్ట్ ఇది వెయ్యండి అనేసి పక్కన చెప్తున్నారు కానీ ఇంకొద్దులే అనేసి ఈవిడ ఆగిపోయింది, సుమన్ అన్న ఆగిపోయాడు. బజర్ సౌండ్ కి ఇద్దరివి ఈక్వల్ గా ఉన్నాయి అనమాట. ఫైనల్ గా ఎవరి కాల్? సంచాలక్ కాల్. అయితే ఇంకా కళ్యాణ్ వచ్చేసి సో ఇద్దరిది ఈక్వల్ ఉంది కాబట్టి అక్కడ మెన్షన్ చేశారు ఇద్దరిది ఈక్వల్ ఉంది, బట్ కాకపోతే స్ట్రైట్ గా ఎవరిది ఉంది, ప్రాపర్ గా ఎవరిది ఉందంటే సంజన గారిది అనేసి చెప్పాడు. ఇంకా పక్కన నుంచి తనుజ, దివ్య నువ్వు ఫెయిల్డ్ సంచాలక్, అసలు అలా ఎలా ఇస్తావు, నువ్వే కదా రూల్ చెప్పింది, మళ్ళీ ఇప్పుడు నువ్వు రూల్ చేంజ్ చేసి సంజన గారికి ఎలా ఇస్తావు అలా అంటే, ఫస్ట్ పెట్టింది సుమన్ అన్న కదా అంటే అక్కడ బజర్ టైమింగ్ అనేది ఉంది. ప్లస్ సుమన్ అన్న అక్కడ ఇంకా స్టాండ్ తీసుకోకముందే వీళ్ళు అరిచేస్తున్నారు. ఇక్కడ కళ్యాణ్ మిస్టేక్ ఏంటి అంటే సంచాలక్గా పక్క నుంచి మనం చెప్పేటప్పుడు ఒక వర్డ్ యూజ్ చేశాడు. ఏంటి అంటే స్ట్రైట్ గా ఏమి ఉండక్కర్లేదు అన్నట్లు చెప్పాడు. వీళ్ళు ఆ పాయింట్ నే కన్సిడర్ చేశారు. కాకపోతే అక్కడ టవర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇంకేదో ఒకటి, ఏదో ఒక ఐ మీన్ క్రైటీరియాని కన్సిడర్ చేసి ఇద్దరిలో ఒకటి ఇవ్వాలి. బికాస్ అది డ్రా అవ్వదు, మళ్ళీ రీమ్యాచ్ పెట్టరు కాబట్టి తను సంచాలక్గా కాల్ తీసుకోవాలి కాబట్టి ప్రాపర్ గా ఉన్నదానికి యాజ్ ఎ సంచాలక్గా డెసిషన్ ఇచ్చాడు. చెప్పాలంటే అక్కడ కళ్యాణ్ సంజన గారికి చూపించాల్సిన ఫేవరిజం ఏం లేదు, అలానే సుమన్ అన్నకు అగెయిన్స్ట్ గా చేయాల్సిన గ్రడ్జ్ ఏం లేదు. మనం ఇన్ని వీక్స్ చూస్తూ వచ్చాం కదా గేమ్. వీళ్ళేంటంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సుమన్ అన్నకి, వీళ్ళకి సంచాలక్ డెసిషన్ అనేది రాంగ్ అనిపిస్తుంది అనమాట. కళ్యాణ్ అక్కడికి చెప్తున్నాడు ఏది పడితే మీరు స్టేట్మెంట్స్ పాస్ చేయకండి, అది నిజం అయిపోదు అనేసి అంటున్నా కూడా ఇక సర్లే నువ్వు డిసైడ్ అయ్యావు కదా నువ్వు ఇచ్చేసేయి అనేసి అన్నారనమాట. స్టాండ్ తీసుకోవడం 100% కరెక్టే, హౌస్ లో స్టాండ్ తీసుకోవాలి. బట్ అక్కడ మీరు సంచాలక్గా ఉంటే అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ పెట్టారు అని ఇవ్వలేదు కదా, ఇది టైమింగ్ కాదు. బజర్ లో మోగే వరకు ఎవరి టవర్ ప్రాపర్ గా ఉంటుంది, ప్రాపర్ గా కాదు టవర్ హైట్ లో ఉంటుంది అని చెప్పారు. సో తన ఆ క్రైటీరియా కన్సిడర్ చేసి ఇచ్చాడు. ఓకే, అక్కడ ఇంకా ఫైనల్ గా దివ్య ఆర్గ్యూ చేసింది, తనుజ ఆర్గ్యూ చేసింది, బట్ కళ్యాణ్ అయితే తన డెసిషన్ క్లియర్ గా సంజన గారే అని చెప్పాడు. లాస్ట్ కి ఇది సుమన్ అన్న బాక్సెస్ ఇది చేసి కూడా ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు పాస్ చేయడం కాదని కొంచెం గట్టిగానే అన్నాడు అనమాట. ఓకే, ఫైనల్ గా ఇంకా సంజన గారు వచ్చేసి ఐ మీన్ కమాండర్షిప్ ని గెలుచుకుంది. ఆవిడ థ్యాంక్స్ చెప్పి అక్కడ చెప్పింది, ఆవిడ ఇందాక టాస్క్ లో బాగా హర్ట్ అయింది అనమాట, రీతు సంచాలక్ గా చేసింది అన్ఫెయిర్ అని బాగా ఫిక్స్ అయింది. సో చెప్పింది థ్యాంక్స్, ఐ మీన్ ఫెయిర్ డెసిషన్ తీసుకున్నావు యాజ్ అ సంచాలక్ అని అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయింది. ఓకే, ఇదంతా అయిపోయాక మామూలుగా ఇంకా అయిపోయింది. కళ్యాణ్ ఇమాన్యుయల్ డిస్కషన్ చేసుకుంటున్నారు అనమాట. ఏది పడితే అది ఎట్లా అంటారన్నా, అది ఏముందంటే ఇమాన్యుయల్ చెప్తున్నాడు సరే నీ డెసిషన్ నువ్వు చెప్పావు, దాన్ని క్యారీ చేయొద్దు, వదిలేసేయి అనేసి. వీళ్ళది ఒక పక్క ఇట్లుంటే ఆఖరికి సుమన్ అన్న కూడా వచ్చి కళ్యాణ్ ఉదారుస్తున్నాడు. అది అక్కడ అయిపోయింది, కళ్యాణ్ వదిలేసేయి, నేనే ఫీల్ అవ్వట్లేదు, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు, వదిలేసేయి, అక్కడదక్కడే వదిలేసేయి అని బాగా చెప్పాడు సుమన్ అన్న. కాకపోతే
దివ్య సుమన్ అన్న డిస్కషన్ అన్నమాట. ఏంటంటే ఇంక దివ్య అలా ఎలా కన్సిడర్ చేస్తారన్న చెప్పలేదు కదా అంటే సుమన్ అన్న కూడా ఓకే ఓకే అన్నట్లు అన్నాడు. మధ్యలో భరణి గారు ఒక పాయింట్ రేస్ చేశాడు. ఏంటంటే అది వెయ్యండి అన్న ఇంకొకటి కూడా పడితే పడింది ఉంటే ఉంటది అని చెప్దాం అనుకున్నాను. కాకపోతే ఇంక అందరూ బర్నీ సార్ ఎప్పుడన్నా గమనించండి, ఏదైనా అయిపోయిన తర్వాత నేను చెప్దాం అనుకున్నాను మళ్ళీ ఎందుకులే ఆపేశాను అనే వర్డ్ భలే యూస్ చేస్తారు. ఆ మసాజ్ అదంతా జరిగింది. ఇక్కడ మళ్ళీ ఆ కాన్వర్జేషన్ దివ్య ఏదో బర్నీ గారు ఏదో ఒక డైలాగ్ వదలడం, ఈవిడ నాకు కంఫర్ట్ మీరే కాబట్టి ఏదో ఒక ఫన్ టాస్క్ చేపించాలని చేపించాను, మీరు ఇంకా అదే తీసుకొచ్చి నామినేషన్స్ లో వేస్తారు నిన్న చూసాను కదా అంటే దివ్య గేమ్ దివ్యానే చేతులారా స్పాయిల్ చేసుకుంటా ఉంది. ఎందుకు అంటే తనుజ క్లియర్ గా తెలుసుకొని తన గేమ్ మీద ఫోకస్ చేద్దాము ఇంక ఇదొద్దు అన్నట్లు పక్కకి వెళ్ళడానికి ట్రై చేస్తా ఉంది, పక్కకి వెళ్తా ఉంది. ఎందుకంటే తన గేమ్ తను ఆడుకోవాలనేసి. దివ్య గేమ్ బాగా ఆడే క్యాపబిలిటీ ఉండి కూడా ఇంకా ఈ బర్నీ గారి విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడము, ప్రతి దానికి బర్నీ గారి నేమ్ తీసుకురావడం వల్ల